హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుగాయ పచ్చిమిరపతో కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ కర్రీ ఎలా చేయాలని మనం అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ముందుగా అయితే చిక్కుడుగాయని శుభ్రంగా కడిగేసి ఉడికించి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 kg వరకు చిక్కుడుగాయ తీసుకున్నాను. ముందే ఉడకబెట్టేసి ఉంచేసాను. ఇది అయితే పక్కకు పెట్టేసుకుందాము చిక్కుడుగాయని. తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇక్కడ నేను 4 అయితే పచ్చిమిరపకాయలు చిన్నగా తుంపి వేసుకుంటున్నాను. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మీకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము. పేస్ట్ చేసేసుకుందామండి పచ్చిమిర్చి. ఇలా మిక్సీ పట్టేసి ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఇక్కడ 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయలను. ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఉల్లిపాయలు మగ్గాయలేదో చూద్దామండి ఒకసారి. ఇలా ఉల్లిపాయలు మగ్గిపోవాలన్నమాట. ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసేసుకుందాము. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా కొంచెం మగ్గనివ్వాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి. ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయని కూడా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా. నచ్చితే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిక్కుడుకాయ వేసిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ మీరు ఉప్పు చెక్ చేసుకొని చూసుకోండి. తక్కువైతే వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. రెడీ అయిపోతుంది మనకు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. రెడీ అయిపోయింది మనకు చిక్కుడుకాయ కర్రీ. ఇప్పుడు ఒక బౌల్లోకి పెట్టేసుకుందాము. ఇదండి ఇవాళ మన చిక్కుడుకాయ పచ్చిమిర్చి పేస్ట్తో చేసిన కర్రీ అన్నమాట. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరే వీడియోతో మీ ముందుంటాను.